వర్రా రాఘవరెడ్డి అనేటువంటి అతని పేరుతో షర్మిల, సునీత, విజయమ్మల్ని అడ్డకోలుగా కామెంట్లు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కడప జిల్లా నేత పేరుతో వైరల్ కావడం, అతను నేను కాదు మొర్రో అంటాం లేదు అతనే చేస్తున్నాడని అతన్ని అందరూ తీవ్రంగా మందలించడం, ఆ పైన అతను ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ మీదన విచారణ చేస్తే చివరికి విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు అన్నటువంటి ఎంతకుముందు అనుకున్నాం. అయితే ఇందులోనే ఒక విచిత్రమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఇతను ఒక్కటి చెయ్యట్లేదు, చాలా పెద్ద ఎత్తునే కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నాడనడానికి సాక్ష్యం అతను ఇన్ని పేర్లతో టీడీపీకి సంబంధించి ఇన్ని ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు కావచ్చు ఇతరమన్నీ కూడా పెట్టుకుని వాటి ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాడు అన్నటువంటి విషయం పోలీస్ దర్యాప్తులో బయటపడింది. ఓవరాల్గా ఇన్ని పేర్లతో అకౌంట్స్ నడుపుతూ కామెంట్లన్నిటికీ చేయడానికి కూడా ఇందులో పచ్చి బూతులతో కూడినటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఆయా పేర్లతో ఈ వ్యక్తే పోస్ట్ పెడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి అతను కలిసి, అతని వయసు దాదాపుగా 50 ఏళ్ళు ఉంది, వాళ్ళ అబ్బాయి మైనర్. ఇప్పుడు ఇందులో ఆ మైనర్ కూడా నిందితుడైనటువంటి పరిస్థితి ఉంది. అతని పేరును అందుకే డిస్క్లోజ్ చేయలేదు. వాళ్ళ ఫాదర్ ఇందులో వివేక్ రెడ్డి టీడీపీ, వైసీపీ లంజ సుధారాణి అంట, ఇంకంతకంటే బూతులు ఇంకేమనాలో, కార్తిక రెడ్డి టీడీపీ, భారతీ పూగు అవినాష్ ఇట్లాంటివి. అంటే ఇక చివరికి వాళ్ళ కుటుంబాలని కూడా దారుణమైనటువంటి పదజాలాలతో కూడినటువంటి అకౌంట్లు ఓపెన్ చేశారన్నటువంటి విషయం బయటపడింది. అందుకే పులివెందులే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.